టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా వెండితెరకు పరిచయమైన సినిమా జయం. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు యూత్కు తెగ నచ్చేసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇది. ఇందులో నితిన్ సరసన సదా హీరోయిన్గా నటించింది. తేజ తెరకెక్కించిన ఈ సినిమాతోనే నితిన్ సదా ఇద్దరు తెలుగు తెరకు నటీనటులుగా పరిచయం అయ్యారు. అప్పట్లో జయం సినిమా సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ గురించి కూడా తెలిసిందే. మ్యూజికల్ హిట్గా నిలిచాయి. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్ అయింది. అలాగే ఈ సినిమాలో హీరో గోపీచంద్ విలన్ పాత్రలో అదరగొట్టేశారు. జయం చిత్రంలో నితిన్, సదా, గోపీచంద్ వీరి ముగ్గురి నటనపై ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాలో సదా కంటే ముందు మరో హీరోయిన్ ఫిక్స్ అయ్యారట. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? మీరు ఊహించి ఉండరు. ఆమె ఎవరో కాదు, అందాల యాంకర్ రష్మి గౌతమ్. నితిన్ రీసెంట్గా రాబిన్హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాబిన్హుడ్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక టీవీ షోకు హాజరయ్యారు. ఈ షోకు రష్మి యాంకర్గా చేసింది. ఈ షోలో నితిన్ తన మొదటి సినిమా జయం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. జయం సినిమాకు రష్మితో కలిసి రిహార్సల్ చేశారు నితిన్. జయం సినిమా కోసం దాదాపు 90% రష్మితోనే రిహార్సల్ చేశారట నితిన్. కానీ ఏమైందో కానీ చివరి నిమిషంలో హీరోయిన్ మారిపోయింది. దాంతో రష్మి ప్లేస్లో సదా వచ్చింది. ఈ సినిమా రష్మి ఖాతాలో పడి ఉంటే స్టార్ హీరోయిన్ రేంజ్కి వెళ్లేదని నెటిజన్స్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రష్మి యాంకర్గా ఎన్నో టీవీ షోలు చేశారు. అలాగే హీరోయిన్గా పలు సినిమాల్లో నటించారు. సహాయక పాత్రలు కూడా చేశారు ఆమె. టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా వెండితెరకు పరిచయమైన సినిమా జయం. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు యూత్కు తెగ నచ్చేసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇది. ఇందులో నితిన్ సరసన సదా హీరోయిన్గా నటించింది. తేజ తెరకెక్కించిన ఈ సినిమాతోనే నితిన్, సదా ఇద్దరు తెలుగు తెరకు నటీనటులుగా పరిచయం అయ్యారు. అప్పట్లో జయం సినిమా సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ గురించి కూడా తెలిసిందే. మ్యూజికల్ హిట్గా నిలిచాయి. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్ అయింది. అలాగే ఈ సినిమాలో హీరో గోపీచంద్ విలన్ పాత్రలో అదరగొట్టేశారు. జయం చిత్రంలో నితిన్, సదా, గోపీచంద్ వీరి ముగ్గురి నటనపై ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాలో సదా కంటే ముందు మరో హీరోయిన్ ఫిక్స్ అయ్యారట. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? మీరు ఊహించి ఉండరు. ఆమె ఎవరో కాదు, అందాల యాంకర్ రష్మి గౌతమ్. నితిన్ రీసెంట్గా రాబిన్హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాబిన్హుడ్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక టీవీ షోకు హాజరయ్యారు. ఈ షోకు రష్మి యాంకర్గా చేసింది. ఈ షోలో నితిన్ తన మొదటి సినిమా జయం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. జయం సినిమాకు రష్మితో కలిసి రిహార్సల్ చేశారు నితిన్. జయం సినిమా కోసం దాదాపు 90% రష్మితోనే రిహార్సల్ చేశారట నితిన్. కానీ ఏమైందో కానీ చివరి నిమిషంలో హీరోయిన్ మారిపోయింది. దాంతో రష్మి ప్లేస్లో సదా వచ్చింది. ఈ సినిమా రష్మి ఖాతాలో పడి ఉంటే స్టార్ హీరోయిన్ రేంజ్కి వెళ్లేదని నెటిజన్స్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రష్మి యాంకర్గా ఎన్నో టీవీ షోలు చేశారు. అలాగే హీరోయిన్గా పలు సినిమాల్లో నటించారు. సహాయక పాత్రలు కూడా చేశారు ఆమె.